హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో హెల్దీ అయిన బెల్లంతో గోధుమ పిండి అట్లు వేసుకుందాం ఫ్రెండ్స్. రండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకోండి. మనకి బెల్లంతో కదా వేస్తున్నాం, బెల్లం తీసుకోవాలి. నేను 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని కొంచెం అలాగే గోధుమ పిండి కంపల్సరీ ఉండాలి ఈ అట్ల కోసం. రండి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 1 కప్ బెల్లం తీసుకున్నాను. 2 కప్స్ ఫ్లోర్కి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను నేను. అలాగే మనం బెల్లాన్ని 1 కప్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి. మనం ఒక వెడల్పు గిన్నె తీసుకొని నేను దీంతో 2 కప్స్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరిపిండి వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం వేసిన వరిపిండి, గోధుమ పిండి, సాల్ట్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన దాంట్లోని మనం బెల్లం సిరప్ కింద చేసుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. మనం ఇలా వడగట్టడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. శుభ్రంగా దాన్ని కలుపుకుందాము. మనకి ఇలా కలిపినప్పుడు కొంచెం మధ్యలో చూసారా అలా వస్తుంది. దానికోసం మనం ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం దోశ బ్యాటర్ కన్నా కొంచెం టైట్గా రావాలి. ఇది ఆ విధంగా కలుపుకోండి. అయినా కూడా మనకి మధ్యలో బాంబ్స్ ఉంటాయి. దానికోసం కంపల్సరీ మిక్సీ వేసుకుంటే మనకి మధ్యలో ఎక్కడ గడ్డ కట్టకుండా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మనకి మంచి టెక్స్చర్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీనికి మరింత టేస్ట్ తెచ్చేది నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. ఒక అర స్పూన్ నెయ్యి వేసాను నేను. మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రండి అట్లు వేసుకుందాం. నిజంగా ఇవి మనకి బొబ్బట్లు కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని నేను 2 గరిటెల పిండి వేసుకుంటున్నాను. మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, అది వేసుకొని నెమ్మదిగా రుద్దాలి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం నెమ్మదిగా అలాగా ట్యాప్ చేస్తే సరిపోతుంది. వేసుకొని లైట్గా ఆయిల్, మనకి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రెండ్స్. తక్కువ ఆయిల్తోని మనం చిక్కగా దీన్ని అటు ఇటు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనం బెల్లం వేయడం వల్ల అడుగు పడుతుంది. లైట్గా స్మూత్గా టర్న్ చేసుకోండి. నేను ఈ విధంగా టర్న్ చేసుకున్నాను. అలాగే మిగిలిన అట్లన్నీ కూడా మొత్తం కూడా నేను వేసుకుంటాను. నిజంగా బొబ్బట్లు కూడా పంచే ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ, పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది. నేను ఈవినింగ్ టైంలో మా పిల్లలకి ఈ విధంగానే ఎక్కువ శాతం చేస్తాను ఫ్రెండ్స్. పిల్లలకి హెల్దీ కూడా, 2 వైపులా కూడా మనం చక్కగా ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారా, మనకి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. నేను పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మొత్తం కూడా ఈ విధంగానే వేసుకుందాము. నేను అలాగే ఇంకోటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని మనం మొత్తం కూడా శుభ్రంగా దగ్గరుంటూనే కాల్చుకుందాం. ఎందుకంటే ఇది సిమ్లో పెట్టడం వల్ల మనకి అడుగు పట్టకుండా. చూసారా, ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కూడా నేను వేసుకున్నాను. ఫైనల్గా ఒకటి వేసుకుంటున్నాను. మనకి ఈ ప్లేస్లో, ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను కలిపేటప్పుడు నెయ్యి వాడాను కాబట్టి ఇప్పుడు నెయ్యి వేయట్లేదు. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా నెమ్మదిగా మనం అలా రుద్దితే సరిపోతుంది. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఎక్కువ లాగకూడదు. లాగడం వల్ల అవి ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. అట్లు నెమ్మదిగా రుద్దితే సరిపోతుంది. పాన్ మీద లైట్గా ఆయిల్ కూడా చాలా తక్కువ శాతం పడుతుంది మనకి. ఇది అటు ఇటు కూడా టర్న్ చేసుకొని కాల్చుకుంటే అసలు పచ్చివాసన అనేది ఉండదు మనకి. ఇవి ఒక 3 days అయినా అట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అంత బాగుంటాయి అట్లు, ఈ బెల్లం అట్లు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి అట్లన్నీ సిద్ధమైపోయాయి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా, హెల్తీగా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారా, నేను ఈ విధంగా కాల్చుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకుంటాను. మనం ఎక్కువ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అటు ఇటు కూడా ఎక్కువ టర్న్ చేయడం వల్ల మంచి టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి ఇవి. మనకి ఇవి
ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఫ్రెండ్స్, బయట పెట్టుకున్నా మనకి 3 డేస్ ఉంటాయి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా బొబ్బట్లు మించిన టేస్టీగా మనకి బెల్లం గోధుమట్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేసి చూపుతున్నాను. వావ్, సూపర్ టేస్ట్ వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీరు కూడా నాలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ని పెట్టండి, వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.